హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, కేజ్రీవాల్ గారు అలా బెయిల్ మీద బయటకు రాగానే ప్రచారంలో మునిగిపోయారు. సో ఫుల్ ఫైర్ మీద ఉన్నారు. ఆయన బీజేపీ పైన రెండు విమర్శలు అయితే చేయడం చూస్తున్నాం సార్. ఒకటి, ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రైమ్ మినిస్టర్ గా ఉంటారా ఉండరా అన్న ఒక డౌట్ ని క్రియేట్ చేశారు. అలాగే యోగి ఆదిత్యనాథ్ గారిని కూడా తీసేస్తారు అని చెప్పేసి ఆయన రైస్ చేయడం జరిగింది. మరి ఇవి పాసిబుల్ ఉన్నాయా సార్ ఈ రెండు? కేజ్రీవాల్ అదేదంటారు కదా, బోన్లో ఉన్న పులో సింహం లాగా ఉండి రాగానే మీద ఎట్లా పడతారు, అలాగా ఆయన జైలు నుంచి రాగానే వితిన్ 20 hours ఆయన ప్రెస్ మీట్ పెట్టేశాడు. ఆ 20 hours కూడా ఖాళీగా లేడు ఆయన. ఇమీడియట్గా దేశవ్యాప్తంగా ఉన్న ఈ సర్వేలు చేసిన వాళ్ళతో అందరితో మాట్లాడాడు. గ్రౌండ్ సిచ్యువేషన్ ఎలా ఉంది, ఇండియా కూటమికి ఎలా ఉంది, మోడీ పరిస్థితి ఏంటి, ఇవన్నీ అధ్యయనం చేశాడు. సో ఏం మాట్లాడాలి ఏంటి ఒక ప్లాన్డ్గా వెళ్ళాడు. అంతకుముందు ఆయన రాగానే ఫస్ట్ చేసిన పని హనుమాన్ టెంపుల్కి వెళ్ళాడు. హనుమాన్ టెంపుల్లో పోయి ప్రార్థన చేసి బయటకు వచ్చి, ఆయనకి ఎందుకంటే ఫేవరెట్ గాడ్ హనుమాన్ అనమాట. సో ఆయన మోడీ కంటే పెద్ద హిందుత్వవాది అనేది ఆయన చెప్పుకుంటుంటాడు. అలాగా ఆయన స్టార్ట్ చేశాడు. ఆయన ప్రధానంగా మోడీ మీద అనేక విమర్శలు చేశాడు, కానీ అందులో 2 ప్రశ్నలు అడిగాడు మోడీని. ఒకటేమో, నువ్వు ప్రధానమంత్రిగా ఉండబోతున్నావా లేదా, ఎందుకంటే నెక్స్ట్ సెప్టెంబర్కి, నెక్స్ట్ ఇయర్ 2025 సెప్టెంబర్కి మోడీకి 75 ఏళ్ళు వస్తాయి. మోడీనే ఒక రూల్ తీసుకొచ్చాడు బీజేపీలో. అదేంటంటే 75 ఏళ్ళు దాటిన వాళ్ళు ఏ పదవుల్లో కూడా ఉండకూడదు అని. మరి ఆ రకంగా మోడీ దిగిపోవాలి కదా అనేది ఆయన అడిగిన ప్రశ్న. సో నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు అనేది ఆయన వేశాడు. సో రెండవ ప్రశ్న కాదు, అది స్టేట్మెంటు. అదేంటంటే మోడీ అధికారంలోకి రాగానే 2 నెలల్లో యోగి ఆదిత్యనాథ్ను తీసేయబోతున్నాడు అనేది కూడా ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. దీనికి ఆయన సపోర్ట్ చేసుకోవడానికి కూడా ఏంటంటే, అద్వానీని తీసేశారు ఆల్రెడీ, మురళీ మనోహర్ జోషిని పీకేశారు, శివరాజ్ సింగ్ చౌహాన్ మధ్యప్రదేశ్ ఆయన్ని తీసేశారు, రాజస్థాన్ వసుంధర రాజేని పక్కన పెట్టారు, మనోహర్ లాల్ ఖట్టర్ని తీసేశారు, రమణ సింగ్ ఛత్తీస్గఢ్ ఆయన పీకేశారు. ఇలాగ ఏంటంటే మోడీ ఇటు ప్రతిపక్షాలని లేకుండా చేస్తున్నాడు. ప్రతిపక్షానికి సంబంధించిన హేమంత్ సోరెన్ని జైల్లో పెట్టాడు, నన్ను జైల్లో పెట్టాడు. సో మా ఇద్దరిని చేశాడు. అలాగే ప్రతిపక్షంలో ఎవరున్నా కూడా వాళ్ళని మారుస్తున్నాడు. రెండవది, తన పార్టీలో ఉన్న వాళ్ళని కూడా ఎవరైనా నాయకులుగా ఎదుగుతుంటే వాళ్ళని పక్కన పెట్టేస్తున్నాడు, వాళ్ళని రానియకుండా చేస్తున్నాడు అనేది ఆయన ఈ 2 విషయాలని బలంగా తీసుకొచ్చాడు. నిజానికి 2 విషయాల్లో కూడా వాస్తవం ఉంది. ఎందుకంటే ఆయన చెప్పిన లిస్ట్ అంతా కూడా కరెక్టే. అదే కాకుండా ఇంకా ఆయన ఫర్ ఎగ్జాంపుల్ వెంకయ్య నాయుడిని పక్కన పెట్టారు, కర్ణాటకలో పక్కన పెట్టారు సీఎంలని. అలాగా తమకి ఇబ్బంది కలిగిస్తారు లేదా వీళ్ళు ఇండిపెండెంట్ లీడర్గా తనని రేపొద్దున తనకి థ్రెట్ అవుతారు అనుకునే వాళ్ళందరినీ కూడా మోడీ ఎక్కడా ఎదగనీయట్లేదు, రీజనల్ లీడర్స్ని. సో ఇప్పుడు మోడీకి ఏకైక ఇబ్బంది యోగితోనే. ఎందుకంటే నెక్స్ట్ ఆల్రెడీ ఒక పుకారు ఎలా ఉందంటే, నెక్స్ట్ కాబోయే ప్రధానమంత్రి యోగి అవుతాడు. ఎందుకంటే అమిత్ షా కంటే యోగికి మంచి ఫాలోయింగ్ ఉంది దేశవ్యాప్తంగా. అమిత్ షా ఏంటంటే ఒక మంచి మేనేజర్ లాంటి వాడే. ఇప్పుడు మనం సినిమా తీస్తుంటే మేనేజర్ని పెట్టుకుంటాం. ఒక మంచి మేనేజర్ వేరు, లీడర్ వేరు. సో ఆయన లీడర్షిప్ అనేది పెద్దగా లేదు, కానీ మంచి బ్రహ్మాండమైన మేనేజర్. మేనేజ్ థింగ్స్, ఎటువంటి విషయాలైనా కూడా డీల్ చేయడంలో అమిత్ షా బెస్ట్. కానీ ఒక పార్టీని నడిపించడానికి అది సరిపోదు, ఒక కరిష్మా కావాలి పార్టీ. అది యోగికి ఉంది, ఆ కరిష్మా ఉంది. యోగికి ఒక బ్రహ్మాండమైన ఫాలోయింగ్ ఉంది. ఇక్కడ కూడా తెలుగులో నేను ఎప్పుడైనా యోగి మీద 1 or 2 చేస్తుంటాను. దాంట్లో ఆయన ఎన్కౌంటర్లు చేస్తున్నాడు, లీగల్గా వెళ్ళట్లేదంటే కూడా తీవ్రమైన నా మీద అటాక్ చేస్తున్నారు. అంటే యోగి భక్తులు అన్ని చోట్ల అంత యోగి భక్తులు ఉన్నారనమాట. సో దీనికి ఈయన చెప్పాడు. అయితే దీన్ని నమ్మాలి కదా ఈ 2 విషయాలు కూడా. మరి కేజ్రీవాల్కి ఏ ధైర్యంతో చెప్పాడు అన్నప్పుడు 2 విషయాలు. ఒకటి ఆల్రెడీ మోడీ తర్వాత పిఎం ఎవరు అనే చర్చ అయితే దేశవ్యాప్తంగా ఉంది. అందుకని మోడీకి ఈ మధ్య పర్సంటేజ్ కూడా తగ్గింది. ఇంతకుముందు 55-60% ఆయన్ని మోడీని పిఎం చేయాలనుకుంటుంటే ఇప్పుడు 46-48%లేకి వచ్చేసింది. ఎవరైనా మోడీ అనే కాదు, ఏ పార్టీ నాయకుడైనా 10 ఏళ్ళు పరిపాలిస్తే
ఖచ్చితంగా యాంటీ ఇన్కంబెన్సీ అనేది ఉంటుంది. ఎందుకంటే అన్ని సెక్షన్ల ప్రజల్ని సంతృప్తిపరచడం అనేది సాధ్యం కాదు. ఖచ్చితంగా అభివృద్ధికి వెనకబడిపోయి ఉంటారు చాలా సెక్షన్లు. చాలా సెక్షన్లకి అనుకున్న ఆస్పిరేషన్స్ని నెరవేర్చలేకపోవచ్చు. ఇలాంటివి రకరకాల కారణాలతో పడిపోతుంది గ్రాఫ్ ఎవరికైనా. ఏదేమైనా మోడీకి 75 వస్తున్నాయనే పాయింట్ కూడా చెప్పాడు. ఎందుకంటే ఈ 75 రూల్ ఎందుకు తెచ్చాడు మోడీ? అద్వానీ, మురళీ మనోహర్ జోషి వాళ్ళు లాంటి వాళ్ళని పక్కన పెట్టడానికి తెచ్చాడు. కానీ తనకు అది అప్లై అవుతుందా? అవ్వదు. అందుకనే ఆల్రెడీ సడలించేశారు. హేమాలిని లాంటి వాళ్ళని ఫర్ ఎగ్జాంపుల్ 76 ఏళ్ళు ఆమెకి ఎంపీ టికెట్ ఇచ్చారు. అలాగా ఆల్రెడీ దాన్ని పక్కన పెట్టారు. సో ఇప్పుడు ఈ విమర్శకి ఇమీడియట్గా ఇటు యోగి ట్వీట్ చేశాడు, ఇటు అమిత్ షా మీడియాతో మాట్లాడాడు. అమిత్ షా నో రిప్లేస్మెంట్ ఫర్ మోడీ అని కూడా క్లియర్గా చెప్పేశాడు. మోడీకి ఇంకెవరు రిప్లేస్ లేదని. అంటే ఆయన బతికి యాక్టివ్గా ఉన్నంతకాలం ఆయనే పిఎం క్యాండిడేట్, ఇంకెవరు ఉండరు అనేది పిఎం డిక్లేర్ చేశారు. అట్లాగే యోగి కూడా అదే డిక్లేర్ చేశారు. కాకపోతే ఏంటంటే యోగి విషయంలో ఒక ప్రాబ్లం ఉంది. అదేంటంటే రాజ్పుట్ యాంగిల్ యోగికి ఉంది. 2 యాంగిల్స్ ఉన్నాయి. ఫస్ట్ రాజ్పుట్ చెప్తాను. రాజ్పుట్ ఏంటంటే ఆల్రెడీ బీజేపీకి రాజ్పుట్స్ మధ్య గొడవ జరుగుతుంది. దీనికి కారణం ఏంటంటే యూనియన్ మినిస్టర్ పరుషోత్తం రూపాల అనే అతను గుజరాత్ ఎన్నికలకు ముందు గుజరాత్లో ఒక దళిత మార్చ్ జరిగింది. ఎందుకంటే ఈ పరుషోత్తం రూపాల అనే వ్యక్తి కడవా పటేదార్ కమ్యూనిటీ అనమాట. ఆ దళిత కమ్యూనిటీ, ఆ దళిత ర్యాలీలో ఏం మాట్లాడాడంటే, ఒకప్పుడు ఈ రాజపుట్ మహారాజులు బ్రిటిష్ వాళ్ళకి తొత్తులుగా ఉన్నారు, వాళ్ళు ఎప్పుడూ బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడలేదు, చివరికి వాళ్ళ ఆడపిల్లల్ని కూడా బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేశారు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. దాంతో గుజరాత్లో ఏంటంటే 17% రాజ్పుట్స్ ఉంటారు. సో వాళ్ళందరూ పెద్ద ఎత్తున తిరుగుబాటు చేశారు, ఈయనకి వ్యతిరేకంగా ధర్నాలు రాస్తారోకోలు చేశారు, స్టేట్మెంట్లు ఇచ్చారు. ఇది నార్త్ ఇండియా అంతా కూడా స్ప్రెడ్ అయింది. రాజస్థాన్లో ఒక యువ లీడరు ఈయనకి వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ర్యాలీలు చేశాడు. తర్వాత ఉత్తరప్రదేశ్లో గొడవలు జరిగాయి. ఇలాగా ఎందుకంటే జాట్ పాపులేషన్ ఇండియాలో రాజ్పుట్ పాపులేషన్ ఇండియాలో ఒక 20 కోట్ల మంది దాకా ఉంటారనేది ఒక అంచనా. సో అందుకని వాళ్ళందరూ హర్ట్ అయ్యారు ప్రధానంగా. సో ఈయన అప్పటికీ రూపాల అనేకసార్లు సారీ చెప్పాడు, పబ్లిక్ వేదికల మీద చెప్పాడు. బట్ ఆ ఎఫెక్ట్ గుజరాత్ ఎన్నికల మీద కూడా పడుతుందన్న ఇదైతే కలిగింది. ఆయన మీద అయితే చర్య ఏం తీసుకోలేదు బీజేపీ. అయితే దాని ప్రభావం అయితే పడింది రాజస్థాన్లో, ఉత్తరప్రదేశ్లో. ఈ యోగి ఆదిత్యనాథ్ కూడా రాజ్పుట్ కమ్యూనిటీ అనమాట. సో అందువల్ల రాజ్పుట్కి బీజేపీకి మధ్య గొడవ. దీంట్లో యోగి ఆదిత్యనాథ్ ఏమన్నా ఈ రాజ్పుట్ కమ్యూనిటీని ఆర్గనైజ్ చేయగలిగితే నార్త్ ఇండియాలో కొంత థ్రెట్ అవుతుంది మనకి. అందుకని యోగి ఆదిత్యనాథ్ని ఎదగనీయకూడదని మోడీ బ్యాచ్ అనుకున్నారనేది ఒక వెర్షన్. సో అందుకని యోగి ఆదిత్యనాథ్ని ఈసారి సీఎం చేయకూడదని అనుకున్నారని. అయితే అది గ్రహించిన యోగి ఆదిత్యనాథ్ తన పావులు కదిపి బీజేపీలో బిఎల్ సంతోష్ లాంటి నాయకులను పట్టుకొని తను ఆర్గనైజ్ చేసి, అంటే నాకు కానీ ఇవ్వకపోతే చాలా పెద్ద ఎత్తున రిపర్కషన్స్ ఉంటాయి బీజేపీలో అని ఒక థ్రెట్ క్రియేట్ చేశాడు అన్నది ఒక వెర్షను. దీనికి నేపథ్యం ఏంటంటే రెండో పాయింట్, యోగి ఆదిత్యనాథ్ బ్యాక్గ్రౌండ్ని మనం పరిశీలిస్తే అతనికి ఎప్పుడు బీజేపీతో ఫ్రెండ్లీ రిలేషన్స్ లేవు క్లియర్గా. అంటే 100% ఫ్రెండ్లీ రిలేషన్స్ లేవు. లవ్ హేట్ అంటారు కదా, అంటే అట్లాంటిది ఉంది. దానికి ఆయన నేపథ్యం కూడా కారణం. ఆయన బేసిక్గా ఏంటంటే అసలు పేరు ఆయన అజయ్ మోహన్ సింగ్. ఆయన మ్యాథమెటిక్స్ గ్రాడ్యుయేటు. దాని తర్వాత ఆయన ఏం చేశాడంటే అక్కడ గోరఖ్నాథ్ ఇది ఉంటుంది, మట్టి ఉంటుంది అనమాట, గోకుల్నాథ్ మట్టి అంటారు. ఈ గోకుల్నాథ్ మట్టిలో చేరాడు. వాళ్ళ గురువు వచ్చి అవైద్యనాథ్ అనమాట. ఇలా నాథ్ సంప్రదాయం అంటారు, దాంట్లో చేరాడు అనమాట. అయితే వాళ్ళు పొలిటికల్గా కూడా యాక్టివ్గా ఉంటారు ఈ సంప్రదాయంలో ఉన్నవాళ్ళు. ఈయన అలాగా ఫస్ట్ వీళ్ళ గురువు అవైద్యనాథ్ మహంత్గా ఉన్నాడు. మహంత్ అంటే ముఖ్యమైన ప్రధాన పూజారిని మహంత్ అంటారు అనమాట. అలాగా ఉండి ఆయన వీళ్ళ గురువు, ఆయనకి ఇంకొక గురువు ఉన్నాడు దిగ్విజయనాథ్ అని. దిగ్విజయనాథ్ ఎవరంటే 1949లోనే బాబ్రీ మసీదులోకి వెళ్ళి హిందువుల విగ్రహాలు పెట్టిన వ్యక్తి. అంటే వీళ్ళంతా రాడికల్ హిందూస్ అనమాట, హిందూ వాదులు.
సో అలాగా ఉండి ఈయన అవైద్యనాథ్ రాజకీయాల్లోకి వచ్చాడు. 91లో ఆయన బీజేపీలో చేరాడు. అయితే ఆ తర్వాత ఆయన శిష్యుడిగా ఈయన కూడా రంగంలోకి దిగాడు. ఈయన 98లో ఫస్ట్ బీజేపీ నుంచి ఎంపీగా గోరఖ్పూర్ నుంచి కంటెస్ట్ చేశాడు. ఎవరు? యోగి. హిందూ వాహిని అని ఒకటి పెట్టాడు. అది సొంతంగా తను ఆ వాహిని తనను ప్రమోట్ చేసుకోవడం, హిందూ మతానికి సంబంధించి చేయడం, ముస్లింలకు వ్యతిరేకంగా చాలా డ్రాస్టిక్ నిర్ణయాలు తీసుకోవడం. ఈయన స్టేట్మెంట్లు కూడా కొన్ని ఉంటాయి. ఒక హిందువుని చంపితే 100 ముస్లింలను చంపుతాం, ఒక హిందూ అమ్మాయిని ముస్లింలు పెళ్లి చేసుకుంటే 100 ముస్లింల అమ్మాయిని హిందువులు పెళ్లి చేసుకుంటారు. ఇలాంటి స్టేట్మెంట్లు కూడా ఆయన బలంగా ఇచ్చాడు. అట్లాగే దాదాపు 5 లక్షల కోట్ల విలువైన దాని ఏమంటారు స్లాటర్ హౌసులు కావచ్చు, ఈ తోళ్ల పరిశ్రమలు కావచ్చు, ట్యానరీస్ అంటారు, వీటన్నిటిని కూడా క్లోజ్ చేయించాడు అన్నమాట. అట్లాంటి డ్రాస్టిక్ స్టెప్స్ తీసుకుంటాడు. అట్లాగే బీజేపీకి ఈయనకి మధ్య అనేకసార్లు గొడవలు కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2007లో ఎమ్మెల్యే ఎలక్షన్లో దాదాపు 70 మంది రెబల్స్ని ఈయన నిలబెట్టడానికి రెడీ అయిపోయాడు. ఆ తర్వాత బీజేపీ నేషనల్ పార్టీ వాళ్ళు కాంప్రమైజ్ అయ్యారు. అట్లాగే 2009లో కూడా ఈ చాలామంది బీజేపీ క్యాండిడేట్లను ఓడించమని ఈయన పిలిపించినట్టుగా చెబుతారు. సో ఏదేమైనా ఈయనకు ముందు నుంచి కూడా ఇటు వీళ్ళ గురువులు అవైద్యనాథ్ వీళ్ళ ఆశీస్సులు ఉండడం, తర్వాత ఆర్ఎస్ఎస్, హిందూ మహాసభ అశోక్ సింఘాల్ కానీ, ఆర్ఎస్ఎస్కి సంబంధించిన రాజేంద్ర సింగ్ కానీ, ఎల్కే అద్వానీ కానీ, వీళ్ళందరి ఆశీస్సులు యోగి ఆదిత్యనాథ్కి ఉన్నాయి. అందుకని యోగి ఆదిత్యనాథ్ సీఎం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆయన స్టార్ క్యాంపెయినర్ కూడా చాలాసార్లు బీజేపీకి పనిచేశాడు. 2017 నుంచి ఇప్పటి వరకు ఆయనే సీఎంగా ఉన్నాడు. అయితే సీఎంగా మార్చడానికి మాత్రం ప్రయత్నాలు జరిగాయని చెప్తున్నారు. సో ఈ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా కేజ్రీవాల్కి తెలుసు కాబట్టి కేజ్రీవాల్ మళ్ళొకసారి బీజేపీలో గందరగోళం క్రియేట్ చేయడానికి